హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను శారీస్ కలెక్షన్ చూపించే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. అది ఏమి అంటే చిన్న టిప్పు. నార్మల్గా మనము శారీస్ హ్యాంగర్స్కి వేలాడేస్తాం కదా. ఎప్పుడైనా సరే హ్యాంగర్స్కి వేలాడేస్తే ఎక్కడైతే మనం వేలాడేసి ఉంటామో ఆ ఫోల్డ్లో త్వరగా చినిగిపోతుందండి. అదేవిధంగా మీరు పట్టు శారీస్ ఎప్పుడు కూడా బ్లాక్గా తిరగకుండా నార్మల్గా ఉండాలి అనుకుంటే మీరు ఏ విధంగా దాన్ని భద్రపరచుకోవాలంటే, ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదా, అది ఏదైనా కాటన్ క్లాత్ కానివ్వండి, దాంట్లో ఫోల్డ్ చేసేసి పెట్టారనుకోండి ఎప్పుడు కూడా బ్లాక్గా తిరగకుండా ఉంటాయన్నమాట. లేదంటే పట్టు శారీస్ కొద్ది రోజులకి బ్లాక్గా తిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. సో అందుకోసమే ఎప్పుడు కూడా కాటన్ దాంట్లో ఫోల్డ్ అంటే ఇలా జస్ట్ పైన క్లోజ్ చేసి పెట్టేస్తే కూడా అవి చాలా రోజుల వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేకోకుండా బాగుంటాయి. అప్పుడప్పుడు అదేవిధంగా ఎండకు పెట్టుకోండి, స్మెల్ రాకోకుండా ఉంటాయన్నమాట. ఇది చిన్న టిప్పు మీ అందరి కోసం. జస్ట్ పట్టు శారీస్ మనం ఎప్పుడు పర్చేస్ చేస్తూ ఉంటాం కదా, ఏమీ అవ్వకుండా ఉండడం కోసం జస్ట్ ఈ టిప్ చెప్తున్నాను. ఇప్పుడు మన కలెక్షన్ చూపిస్తాను, మీరు అందరూ చూడండి. వెయిట్లెస్ రెండు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను ఈ మధ్య తక్కువే తీసుకున్నాను యాక్చువల్గా. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఎలా తీసుకున్నాను ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి చాలా సింపుల్, వెయిట్లెస్ అండి. చాలా సింపుల్గా ఉంటుంది. మనము ఎక్కడికైనా జస్ట్ టెంపుల్స్కి కూడా సింపుల్గా క్యారీ చేసేయచ్చు, కట్టుకొని కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అలా ఉంటుంది ఈ శారీ వచ్చేసి. బార్డర్ ఇలా వచ్చి ఉంటుంది. సో నేను దాన్ని బ్లౌజ్ ఏ విధంగా డిజైన్ చేసుకున్నానో చూడండి. బోట్ నెక్, వెనకాల హుక్స్ అనమాట. ఇది సింపుల్గా వర్క్ లేకోకుండా మనము ఎక్కువ యూస్ చేయం కాబట్టి ఈ విధంగా వీటిని క్యారీ చేసుకోవచ్చు. సో అందుకోసమే నేను ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట. చిన్న చిన్న వాటికి కూడా మనము ఎక్కువ వర్క్ ఉంటే క్యారీ చేయడము అన్నిటికీ కష్టమవుతుంది కదా. సో ఇది ప్యాటర్న్. బ్యాక్ ఇది వచ్చేసి హై నెక్ ఇలా వస్తుంది. శారీ వచ్చి ఇది పింక్ అనమాట, ఇలా వచ్చి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది వచ్చి చాలా లైట్ వెయిట్ అండి, సింపుల్ పట్టు శారీ అనమాట. ఇది కూడా పట్టు శారీనే. ఇది వచ్చి మీకు పైట వస్తుంది. లోపలైతే ఈ విధంగా వస్తుందన్నమాట మొత్తం. దానికి బ్లౌజ్ వచ్చేసి ఇలా నేనైతే 3/4 హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇలా వచ్చింది. ముందర సింపుల్ డిజైన్. ఇది మగ్గం వర్క్, మిషన్ వర్క్ అండి, ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకున్నాను. చాలా తక్కువ పడింది కాబట్టి ఇంకా బెటర్గా అనిపించింది, అందుకే చేయించుకున్నాను అనమాట. ఇదన్నమాట. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. ఎక్కడైనా క్యారీ చేయాలంటే అస్సలు ఇబ్బంది ఉండదన్నమాట. సో ఇది అందుకోసమే తీసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కత్ పట్టు. మీకు తెలిసిందే కదా, ఇదైతే ఇక్కత్ పట్టు. హెవీ పట్టేం కాదండి. ఇది వచ్చేసి పళ్ళు. లోపల శారీ వచ్చి బ్లూలో వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, ఈ బ్లూ కాంబినేషను, గ్రీన్ వచ్చి పైట వస్తుంది. సో అదేవిధంగా బ్లౌజ్. ఈ బ్లౌజ్కి అయితే కొంచెం హెవీగానే వర్క్ ఉంది. ఇది అప్పుడెప్పుడో మ్యారేజ్ కోసమని ఏదో తీసుకున్నాను. సో అప్పుడు చేయించుకున్నాను అనమాట. ఇంకా ఇలా సింపుల్గానే ఉంది, అంత హెవీగాను కాదు, అట్లని మరి ఇది కాకోకుండా మీడియంగా చేపించుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇది మామూలు శారీనే అండి. నేను ఎప్పుడో అంటే గృహప్రవేశం అప్పుడు తీసుకున్నాను. బ్లౌజ్ వచ్చి నేను ఇట్లా పఫ్ హ్యాండ్స్ పెట్టేసి ఇంకా ఈ విధంగా కుట్టించుకున్నాను. పళ్ళు కూడా దీనికి పైట పింక్ కలర్లో వస్తుంది అనమాట. ఇలా ఇది వచ్చేసి పైట వస్తుంది. ఇది వచ్చి బ్లౌజు సేమ్ అలానే వచ్చి ఉంటుంది. ఇదొక బాటిల్ గ్రీన్ వస్తుంది కదా, ఆ గ్రీన్ అనమాట. అయితే కట్టుకుంటే కలర్ కాంబినేషన్ చాలా బాగా అనిపిస్తుంది. సో అందుకే అప్పుడు తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ శారీ వచ్చి
ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్ గ్రీన్. బ్లౌజ్ వచ్చి ఇలా నేను స్టిచ్ చేయించుకున్నాను. ఇది ఒక డిఫరెంట్ కలర్ అనమాట. బ్లౌజ్ వచ్చి ఈ కలర్లో వస్తుంది, మెరూను. దానికి పఫ్ హ్యాండ్స్ పెట్టించి ఇలా డిజైన్ పెట్టుకున్నాను. తర్వాత లోపల వచ్చేసి మీకు బయట ఇలా వస్తుంది అనమాట. చాలా అంటే ఇది కూడా నేను నార్మల్ అంటే ఎక్కువ కాస్ట్ పెట్టుకున్న మీడియం 2000 3000 అలా అయితే మనము ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. ప్లస్ ఐరన్కి వాష్కి కష్టం ఉండదు కదా. సో అందుకోసమే నేను ఎక్కువ సింపుల్లో ఈ విధంగా శారీస్ తీసుకుంటూ ఉంటాను ఎప్పుడైనా, మరీ ఎక్కువ ప్రైజెస్ పెట్టకుండా. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఇలా వస్తుంది. కలర్ బాగుంటుందండి, మనం కట్టుకోవడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి ఇదొక కలర్ అన్నమాట. ఇది చూడండి, ఇలా ఉంది బ్లౌజ్. శారీ వచ్చి పింక్, సిల్వరు ఇలా అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది కదా, అసలు కట్టుకుంటే ఇంకా లుక్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషను. ఇది కింద సిల్వర్ కూడా కాదు, గోల్డ్, అదే రాగి జరీ అలా వచ్చిందనమాట. సో పింక్ కదా, ఆబ్వియస్గా పింక్ మనందరికీ ఇష్టమైన కలర్ కదా. నార్మల్గా ఎక్కడైనా వెళ్తే మనకి ఎక్కువ నచ్చేది ఈ కలరే కదా. సో ఇంకా బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నాను అనమాట నేను. దానికి ఇలా పెట్టేసి హ్యాండ్స్కి ఎక్కువ ఇది లేకోకుండా ఈ విధంగా వచ్చింది. బటన్స్ వచ్చాయి. తర్వాత వచ్చి బ్లౌజ్ ఇది ముందర నెక్సే అయితే కొంచెం డిజైన్గా ఇలా పెట్టారనమాట. ఇది మరీ షార్ట్ కాదు, అలాని మళ్ళీ లాంగ్ కూడా కాదు, 3/4 కూడా రాదు, మీడియంగానే వస్తుంది. సో ఇలా వస్తుంది అన్నమాట. ఇది మనం చెప్పడం కంటే ఏదైనా కట్టుకుంటే కనుక బాగుంటుంది కదా. సో నేను నా మ్యారేజ్ అప్పుడు కొనుక్కున్న శారీ అండి ఇది, నా ముహూర్తం శారీ. చూస్తే కనుక మీకు బాగా తెలుస్తుంది ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఇవి ఎక్కడో శారీస్ కాదు, ఇవి మా ఇంట్లో శారీసే, మదనపల్లోటివి, ఇంట్లో నేసే శారీస్ అన్నమాట. ఇది ఇంట్లో చీరే, నా ముహూర్తానికి నేను ఇదే చీర కట్టుకున్నాను. ఇది వచ్చేసి బ్లౌజు. ఇది ఎప్పుడుదో అండి, 10 years బ్యాక్ అన్నమాట. ఇంకా అప్పుడు నేనైతే వర్క్ చేయించుకోలేదు. అప్పుడు అనుకున్నాను కానీ మళ్ళీ వర్క్ వద్దులే అనేసి ఇంకా డ్రాప్ అయిపోయినాను. సో వర్క్ అయితే ఏం చేసుకోలేదన్నమాట, సింపుల్గానే ఉంది. అవి ఇంట్లో శారీసే కాబట్టి పెద్ద ఇది లేదు, ఇంకా సరేలే అని లైట్ తీసుకున్నాను. ఇది చూడండి, ఇది సింపుల్ లైట్ వెయిట్ ఉప్పాడ పట్టండి. బ్లౌజ్ వచ్చి ఇలా వస్తుంది. బ్లౌజ్ అసలు నార్మల్ కుట్టించుకున్నాను, నార్మల్ అంటే చాలా సింపుల్ అన్నమాట. ఇంకా తర్వాత వచ్చి మీకు మొత్తం శారీ అయితే ఈ కలర్లో వస్తుంది అన్నమాట. పింక్ వచ్చేసి బయట బ్లౌజు కలర్ వచ్చి, శారీ కలర్ వచ్చి ఇలా వస్తుంది. చాలా సింపుల్గా ఉంటుంది అన్నమాట. అసలు ఇవే ఎప్పుడు కట్టుకోమండి, అసలు వీటితో అసలు మనకి యూజే ఉండదు కదా. సో ఇలా వచ్చేస్తుంది శారీ అంతా. సో బాగుంటుంది, ఇంకా అందుకోసమే తీసుకున్నాను. లైట్ వెయిట్గా అయితే మనం ఎక్కడికైనా ఎప్పుడైనా క్యారీ చేసుకుంటూ ఉండొచ్చు కదా, చిన్న ఫంక్షన్స్కైనా టెంపుల్స్కైనా ఆ విధంగా. సో అందుకోసమే. ఇంక ఇది వచ్చి ఇది ఏదో పట్టండి, నాకు ఇదైతే ఐడియా లేదు, బట్ పట్టు శారీనే. అయితే ఇది కాపర్ జరీ అన్నమాట, గోల్డ్ జరీ కాదు, సిల్వర్ జరీ కాదు. బ్లౌజ్ కూడా సేమ్ వచ్చేసింది దీనికైతే, ఇలా వచ్చింది చూడండి. అయితే కాంట్రాస్ట్ కాదు, సేమే అన్నమాట, ఇంకా రన్నింగ్ బ్లౌజే వచ్చింది. అయినా బాగుంటుంది, లేదంటే ఇందులోకి పింక్ వేసుకున్నా కూడా బాగుంటుంది. బట్ నేనైతే ఇంకా రన్నింగ్ బ్లౌజే కుట్టించుకున్నాను, ఒక ట్రై చేద్దామని. సో ఇదన్నమాట. ఇంకా చూడండి ఒకసారి, ఎల్లో, ఫుల్ ఎల్లో అండి. కింద సింపుల్, అసలు బార్డర్ కూడా ఏమీ కనిపించదు. ఇది గిఫ్ట్ వచ్చిండేది. సో ఇంకా అందుకే ఏదో ఒకట్లే అని జస్ట్ కుట్టించి పెట్టాను, ఇంకా అసలు యూజ్ కూడా చేయలేదన్నమాట.
2 ఇయర్స్ అయిపోయింది ఆల్మోస్ట్ దాన్ని తీసుకొని కూడా. కానీ ఇప్పటిదాకా యూజ్ కాలేదంటే వినండి, ఒకసారి చూడండి మీరే. ఇంకా అందుకోసమే ఒక్కొక్కసారి ఎక్కువ చీరలు కొనాలని అనిపించదు కదా మనకి. ఇది చూడండి, ఇదైతే నా రిసెప్షన్ శారీ అండి. ఎక్కడ తీసుకున్నాను? మదనపల్లి. ఇంట్లో చీరలు అనమాట ఇవి. ఒకసారి చూస్తే కనుక మీరు, ఇది నా బ్లౌజు. చెప్పాను కదా నేను అసలు వర్క్ వేసుకోలేదు, అప్పుడు షార్ట్ హ్యాండ్సే పెట్టుకొని ఈ విధంగా కుట్టించుకున్నాను ఐడియా లేక. ఇంకా ఇప్పుడు ఇదన్నమాట. ఇది జస్ట్ పైట అండి. ఇది లోపల వేరే కలరు, వైలెట్ కలర్ వస్తుంది. మీకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. అయితే చాలా బాగుంటాయండి కలెక్షన్ మాత్రం అక్కడ. ఇలా చూడండి, బయట అది, ఇది వచ్చి లోపల మొత్తం ఇలా వస్తుంది. అప్పటికే సిల్వర్ జరీ అన్నమాట, పెద్ద పెద్దది. ఇది రిసెప్షన్కి తీసుకున్నది. పళ్ళు ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా సేమ్ అలానే వస్తుంది, కాంట్రాస్ట్ ఆరెంజ్ అన్నమాట. ఇది ఈ కాంబినేషన్కి ఇది అసలు కట్టుకుంటే ఈ లుక్ అదుర్సండి, అంతా బాగుంటుంది. అసలు దీనికి చెప్పే పని లేదు. అంత కలర్ కాంబినేషన్ ఏదైనా సరే ఈ కలర్లో చాలా బాగా అనిపిస్తుంది. నాకైతే కట్టుకున్న ప్రతిసారి ఫొటోస్కి కూడా సూపర్గా వస్తుంది అన్నమాట ఇది. ఇంకా ఇది వచ్చేసి అదనమాట ఇంకా నా రిసెప్షన్ది. సో ఎప్పుడో ఒక్కసారో 2 సార్లు యూస్ చేశానండి 12 ఇయర్స్కి గాను. ఇంకా తర్వాత దీన్ని అలానే ఇలా మనం డ్రై క్లీనింగ్కి ఇచ్చి లోపల దాచాల్సి వస్తుంది, అంతే, వేసుకోం కదా. అందుకోసమే శారీస్కి నాకు ఎక్కువ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఇంకెప్పుడైనా అకేషన్స్కి మనకి ఏదైనా పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేక ఎప్పుడు అవే కట్టుకోలేం కదా. సో బోర్ వేసినప్పుడు మాత్రమే శారీస్కి వెళ్తాను, లేదంటే ఎక్కువ డ్రెస్సులకే ప్రిఫరెన్స్ ఇస్తాను. అవైతే ఈజీ క్యారీ చేయొచ్చు, కంఫర్ట్గా కూడా ఉంటుంది కదా. సో అందుకోసమే డ్రెస్సులకి ఇచ్చినంత ప్రిఫరెన్స్ శారీస్కి ఉండదు అనమాట. ఇంక ఇది వచ్చేసి, ఇది మీరే చెప్పండి ఎక్కడది అనుకుంటున్నారు. ఇది కూడా మదనపల్లిదో అండి. కాకపోతే మీకు వేరే వేరే వస్తుంది. నా రిసెప్షన్ శారీ కలరే మీకు ఇది కూడా కనిపిస్తుంది కదా, కానీ కాదు. ఇదంతా అయితే పళ్ళండి బయట. ఇప్పుడు నేను లోపల చూపిస్తాను మీకు ఎలా ఉంటాయో చూసేయండి. మదనపల్లి శారీస్ మీకు ఒక ఐడియా వస్తుంది కదా. ఇదన్నమాట నా శారీ రిసెప్షన్ది. ఇది చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్. ఇది కూడా బ్లౌజ్ అయితే గోల్డ్ లాగా వచ్చి ఉంటుంది. ఇది ఇలా బాగుంటుంది. ఎప్పుడైనా చాలా తక్కువ, అదే చెప్తున్నాను కదా, ఎప్పుడో 1-2 సార్లు కట్టుకున్నాక ఇంకా డ్రై క్లీనింగ్కి ఇచ్చి అస్సలు ఈ మధ్య అయితే అసలు యూస్ చేయట్లేదండి. ఎందుకంటే మనం అంత యూస్ చేయం కదా, మనకు వీటితో ఎక్కువ యూస్ కావు కాబట్టి. ఇంక ఇదన్నమాట. ఇంక మళ్ళీ ఒకసారి క్లోజ్ చేసి ఎత్తి పెట్టేస్తే వీటితో మనకు అంత పని ఉండదు కదా. సో ఇది ఇంకా ఇది ఎప్పుడో ఒక్కసారి తీసుకున్నాను ఇంట్లోదే, మా బాబాయ్ ఇచ్చి పంపించినాడు కుట్టించుకోమని. సో ఇంకా ఇదన్నమాట. ఇది కూడా ఇంట్లో మదనపల్లి శారీనే. బయట ఇలా వచ్చింది కదా. సో లోపల వచ్చేసి కలర్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. బ్లౌజ్ పింక్. దీనికి వర్క్ చేయించానండి కాసులు పెట్టి. మ్యారేజ్కి ఇంట్లో ఒక మ్యారేజ్ జరిగితేను అప్పుడైతే దీనికి ఇలా చేయించుకున్నాను. హ్యాండ్స్కి కూడా చేశారు కాసులు పెట్టి సింపుల్గా. బ్లౌజ్ బ్యాక్ సైడ్ అంతా కూడా ఇదే అన్నమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ మాత్రం నెక్కుకి ఈ విధంగా వస్తుంది. ఇది వచ్చేసి బ్లూ అన్నమాట. బ్లూ కాంబినేషన్కి పింక్ వచ్చింది. పింక్ పైట వస్తుంది కదా. అదే వీటితో అంత అవసరం ఉండదు, క్యారీ చేయడం కూడా మనకి ఇంత వెయిట్ ఉంటే కష్టమవుతుంది కాబట్టి మనం వాటిని అసలు కాదులేండి, ఎప్పుడో 3 ఇయర్స్కి 4 ఇయర్స్కి ఒక్కసారి కూడా కట్టం కాబట్టి అందుకే పట్టు చీరల మీద మనకు అంత అవసరం రాదు. ఇది చూసేయండి, ఇది కూడా మదనపల్లి శారీనే. అన్నీ మదనపల్లివే ఆల్మోస్ట్. దీని పళ్ళు ఎలా వచ్చింది అనుకుంటున్నారా? నా దగ్గర ఉన్న కాస్ట్లీ శారీస్ అంతా మదనపల్లి శారీసే అండి. దాని పళ్ళు వచ్చి పింక్ వస్తుంది.
కొంచెం లావెండరు అలా మిక్స్ అయ్యింది కదా. సో ఇంకా బ్లౌజ్ వచ్చి ఇలానే వస్తుందన్నమాట ప్లెయిన్. నేను దానికి సింపుల్ థ్రెడ్ వర్క్ చేపించాను. హ్యాండ్స్కి అయితే ఎక్కువ వచ్చింది. సో బ్యాక్ మాత్రము సింపుల్ థ్రెడ్ వర్క్ అన్నమాట. అదే ఇది ఏంటి అంటే ఎక్కువ యూజ్ అవ్వవు కదా, ఏమన్నా అకేషన్స్కి కూడా ఈ మధ్య కట్టట్లేదు కదా, మనం అంతా నార్మలే కట్టుకుంటున్నాము. సో అందుకే మనకి ఎక్కువ యూజ్ అవ్వవు. వీలైనంత వరకు ఇవంతా వేస్ట్ అయిపోతాయి. అందుకోసమే ఎక్కువ శారీస్కి వెళ్ళను అనమాట ఇంకా నేను. సో ఇవే అడ్జస్ట్ అయిపోదాం, మళ్ళీ ఏం కొంటాం, ఎందుకు వేస్ట్ అని అనిపిస్తుంది. ఇదన్నమాట పట్టు శారీ. ఇంకొకటి వచ్చేసి ఇది మరి పట్టేం కాదు, సింపుల్ అనమాట. జస్ట్ అంటే తక్కువలో తీసుకున్నాను, ఊరికే పట్టులాగా వచ్చిందంతే. సింపుల్ పట్టు. ఇంకా దానికి బ్లౌజ్ బ్లూ కలర్లోనే వస్తుందన్నమాట అది కూడా. సో ఇది ఒక గ్రీన్, బ్లౌజ్ వచ్చి బ్లూ కలర్. సో ఇదన్నమాట మన పట్టు శారీస్ కలెక్షను. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.